జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో నేడు 9వ రోజున మనకి స్వామివారు శ్రీకృష్ణావతారంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణావతారం స్వామి యొక్క లీలామానుష స్వరూపంగా కొనియాడబడేటువంటి అవతారం, అంతేకాకుండా పూర్ణ తమమైనటువంటి అవతారంగా కూడా విఖ్యాతి చెందింది. మిగిలిన అవతారాలలో చూసినట్లయితే స్వామివారు ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని కోసం అవతరించడం జరుగుతుంది. కానీ అనేక లక్ష్యాలను సాధించడం కోసం అవతరించినటువంటి అవతారంగా శ్రీకృష్ణావతారం కొనియాడబడుతోంది. మానవ ఆదర్శాలను స్థాపించినటువంటి అవతారంగా ఆబాల్యాత్తు ఎన్నో లీలను ప్రదర్శించాడు స్వామి. ఒక్కొక్క లీలలో కూడా ఒక పరమాత్మ తత్వం మనకి దానిలో బోధకం చేశాడు. అటువంటి దివ్యమైనటువంటి అవతారంగా, ధర్మస్థాపన చేసినటువంటి అవతారంగా, అంతేకాకుండా పాండవ పక్షాన్ని వహించి ధర్మాత్ములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సదా నేను అండగా ఉంటాను అని చాటి చెప్పినటువంటి అవతారంగా, గీతాచార్యుడిగా విఖ్యాతి చెందినటువంటి అవతారం, జగద్గురువుగా కొనియాడబడేటువంటి అవతారం మనకి కృష్ణావతారం. ఒక కృష్ణుణ్ణి ఆరాధిస్తే చాలు సమస్తమైనటువంటి దేవతలను కూడా ఆరాధించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. అందుకనే మనం ఏ కార్యం చేసినా సరే మన కర్మఫలాన్ని మొత్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ధారపోస్తాము. అలా కర్మ